సన్నీ రోహిత్ భాయ్ కుదిరడానికి రావడానికి వస్తున్నా. ఎంతసేపు వస్తారు? ఆల్మోస్ట్ ఆల్ 15-20 minutes. ప్లాన్ చేసే ఇంటర్వ్యూని జనరల్గా ఇంటర్వ్యూస్ అంటారు, ప్లాన్ చేయకుండా చేసే ఇంటర్వ్యూని కుల్లం కుల్లా అంటారు. ఇంత భారీ విజయం సాధించడం అంటే బీఆర్ఎస్ పార్టీ మోహన్ చూసి ఓటేసినారా, అభివృద్ధి చూసి ఓటేసినారా, లేకపోతే సుధీర్ రెడ్డి అన్నని చూసి ఓటేసినారా? అంటే ఇక్కడ లాస్ట్ టైము 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. నా నడవడిక, నా క్యారెక్టరు ఆ విధంగా ప్రచారం చేసుడు. నామినేషన్ వేసే ముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ ఏ ముందు దాకా మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి కాల్స్ అయితే వచ్చినాయా లేవా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఫోన్ చేసినారా లేదా? ఫోన్ చేసి అంటే ఇక్కడ టికెట్ ఆపేసేసి మీకు టికెట్ ఇస్తామని చెప్పేసి అక్కడ టికెట్ అనౌన్స్ చేయకుండా ఆపింది. మంత్రికి 10 వచ్చేది కదన్న, బాధపడలేదన్న. కారు స్టీరింగ్ ఇచ్చి పెట్టుకొని చేయగలిగితే మీరు అనుకున్నట్టు రీచ్ అవుతారు కదన్న. ఐఎమ్ రెడీ అని మొన్ననే అనౌన్స్ చేయాల్సి ఉండే. నా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను ఆపి వారించారు. కాబట్టి ఇంకా మా ఇంట్లో కుటుంబ సభ్యులతో చర్చ నడుస్తుంది. అది మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చినాక డిస్కస్ చేసుకున్నాక మరి ఫైనల్గా నేను చేయాలన్నా వద్దా అన్న సంగతి కొద్ది రోజులు చెప్తాను. ఒకవేళ పార్టీ మారాల్సిన పరిస్థితి ఉంటే సిటీలో ఫస్ట్ మారేది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి గారు అన్నారు. ఓడిపోయిన రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే కేటీఆర్ గారు టీఆర్ఎస్ భవన్లో మీటింగ్ పెడితే మీరు దుమ్మా కొట్టిరా లేదా? దుమ్మా కొట్టిరా లేదన్న. మీటింగే మాకు తెలియంది, మేము డుమా కొట్టినట్టు ఎట్లయితే అండి? మాకు ఆ మీటింగ్ ఇన్ఫర్మేషన్ లేదు. మోర్ దెన్ 50 crores మీరు ఖర్చు పెట్టి గెలవడం జరిగింది. దానికి ఉదాహరణే ఎలక్షన్స్ 2 రోజుల ముందు మీ సతీమణి గారు ఒక పర్సులో 2000 నోటు ఏదో గిఫ్ట్ మీ పంప్లైంట్ పెట్టి ఇచ్చిందా లేదా? ఎలక్షన్లో పోటీ చేసినాడు ఎవడైనా సత్యం చెప్తాడా అండి? ఎవడు సత్యం చెప్పడండి. అందట్లో నేను కూడా ఉంటాకండి. అక్కడ ఓటర్లు కూడా టీఆర్ఎస్ వాళ్ళు నాకు డబ్బులు మేము ఓటేయమని బహిరంగంగా చెప్పినారు కదా అన్న. ఇవాళ టీఆర్ఎస్ నేను వెనకేస్తూ వస్తలేదు. మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ వాళ్ళు మీకు వేసిరు అనుకుంటున్నా? డబ్బులు ఇస్తేనే వాళ్ళు మీకు ఓటేసి తెలుసానా మీకు విషయం? లాస్ట్ టైమే చెప్పిన తీట ప్రతిసారి ఎలక్షన్కి ఆస్తులు అమ్ముకోవాలి, పెట్టాలి. మీ గెలుపులో మెయిన్ పాత్ర ఏదో నా కుటుంబము నా గెలుపులో మెయిన్ పాత్ర. రాష్ట్రం మొత్తం కేసీఆర్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని చీగొట్టింది అంటే మార్పు ఏదో కావాలనుకున్నారు వాళ్ళు, బీఆర్ఎస్ని తిరస్కరించారు. బీఆర్ఎస్ పార్టీకి మిండాడు రేవంత్ రెడ్డి అంటే ఉండొచ్చు, నేను కాదంటలేండి. ఆశిషు కానీ రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాటలు చెప్పాలంటారు. ఇప్పుడు రాజాం మా ముఖ్యమంత్రి, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు ఎప్పుడు కూడా కంటిన్యూ కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సార్ మీకు ఒకసారి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఫైట్ అయింది కదా, అదే కాలేజీ ప్రోటోకాల్ ఇష్యూ గుర్తుందా మీకు? నేను గుర్తు చేయాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయాక ఫస్ట్ ఎల్బీ నగర్ ప్రజలకి చాలా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎంపీగా గెలిపించారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడు. ప్రజా దర్బార్ బాగుందన్న, మీకు నచ్చిందన్న? ఇలా ముఖ్యమంత్రి గారు కట్టిన ఆలోచన రేపు భావితరాల వాళ్ళకు ఇలా ఉపయోగపడుతుంది. అంత బ్రహ్మాండంగా మెచ్చుకొని పోతే తప్ప బాగలేదని చెప్పి ఎవరు అనలేరండి. ఇది కలకాలం నడవాలని చెప్పి కోరుకుంటున్నాము. బాబా గ్రేట్. అదొక పాప కూడా ఏదో మీరు చూసిరా నా వీడియో? ఎస్ చెప్తున్నా, అది మంచి పరిణామం, నిజంగా కూడా మంచి స్టెప్. అది నేను దాన్ని స్వాగతిస్తున్నాను. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు? కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి.